శివాజీ గారు ఈ విధంగా మాట్లాడండి. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. మీ సామాన్లు జాగ్రత్తగా కాపాడుకోండి, అవివాళ్ళు కప్పుకోండి, నిండుగా డ్రెస్ వేసుకోండి అనేటటువంటి మాట మాట్లాడినాడు. అసలు మీరు ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి సార్, ఎందుకు అలా మాట్లాడారు అని చెప్పి మీడియాలో అడగగా తను ఏం చెప్పిందంటే, మొన్న ఈ మధ్యన లూలుమాల్లో చూసుకున్నట్లయితే రాజసాబ్ సాంగ్ లాంచ్ అయింది. అక్కడ చూసుకున్నట్లయితే నిధి ఎలాంటి బట్టలు వేసుకొచ్చింది అనేటటువంటిది మనం చూసాం. అక్కడ జనమంతా కూడా అమాంతం ఆమె మీద పడిపోయారు, తాకరాని చోట తాకారు. ఆ వీడియోలు బాగా వైరల్గా మారే. ఒకవేళ ఆమె డ్రెస్సు చినగరాని చోట చినిగితే పరిస్థితి ఏంది, ఆ వీడియోలు ఎంతలా వైరల్ అయ్యాయి. ఆ గిరిటీని తను జీవితాంతం మోసేది కదా. ఆ విధంగా నేను అక్కడ నాకు రగిలిపోయి ఈ విధంగా మాట్లాడా, నేనేం తప్పుగా మాట్లాడలేదు అని చెప్పి తానైతే చెప్పినాను. దాంతో నిధి కూడా ఎంటర్ అయిందనమాట. బ్లేమింగ్ ద విక్టిమ్ని బ్లేమ్ చేసి మీరు జనాల్ని మ్యానిపులేట్ చేయొద్దు అని చెప్పి ఈ విధమైనటువంటి ఇన్స్టా స్టోరీ పెట్టింది. ఇప్పటిదాకా మనోజ్ గారికి, మంచక్కకి, శివాజీకి వారు ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నిధి పాప ఎంటర్ అయింది వారిలోకి. నిజానికి శివాజీ గారు చాలా హుందాగా మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు. బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా రండి, ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇష్టం, సినిమాలో మీ ఇష్టం, నేనేం క్వశ్చన్ చేయను, కానీ జనాల్లో తిరిగేటప్పుడు కొద్దిగా ఒళ్ళు కప్పుకొని రాని అని చెప్పి తనైతే మాట్లాడండి. ఇక దాంతో నిధి ఎంటర్ అయింది. ఎటెటో మింగేస్తుందిరా మామ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వెయిట్ చేసి చూడాలి ఏమైద్దో మరి.